హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజు మార్నింగే 6కి అయితే లేసామన్నమాట. లేచి ఇంకా నేను మా ఆయన ఒక రౌండర్ లాగా వాకింగ్ చేసేసుకొని వచ్చినాము. చాలా సంవత్సరాల తర్వాత అసలు వాకింగ్ అనేది వెళ్ళాను నేను. సో ఏదో ఈరోజు అలా వెళ్ళిపోయాము. సో ఇంకా మా పిల్లల స్కూల్ ఉంది కదా ఈరోజు. సో వాళ్ళని రెడీ చేయాలి, ఇంట్లో వంటలు చేసుకుంటూ నా డైలీ రొటీన్ అయితే చూపిస్తానమాట. సో ఇప్పుడు సమ్మర్ టైం కదా, మన సైడ్ అయితే పిల్లలకి ఒక 5 days అయిందనుకుంటాను సెలవులు ఇచ్చి. అయితే మాకైతే ఇంకా సెలవులు లేవండి. మే 16 వరకు స్కూల్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా పిల్లలైతే మార్నింగే వెళ్ళిపోవాలి, తొందరగా అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. పిల్లలైతే ఇద్దరు పడుకొనే ఉన్నారు. ఇంకా వాళ్ళని లేపాలంటే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే అన్నీ చేసుకుంటాను. ఇప్పుడైతే మా ఆయనదే ఇంకా షూ పాలిష్ చేస్తున్నాడు అనమాట. సో షూ పాలిష్ కానీ డ్రెస్ ఐరన్ కానీ మా ఆయనే చేసుకుంటే నేను మిగతావి ఇంట్లో పనులు నేను చేసుకుంటాను అనమాట. సో పొద్దునైతే ఇంకా నైట్ కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చాము. పాపకు కూడా కొన్ని అంటే డైలీ వేర్ చెప్పులు తెద్దామని బయటకు వెళ్ళామన్నమాట నైట్. సో నైట్ అయితే ఇంకా రావడం లేట్ అయిపోయింది. సో సామాన్లు కూడా ఏం కడగలే. సో ఇప్పుడైతే ఫస్ట్ మా ఆయనకి పాలైతే కాంచేస్తున్నాను. సో అది కాగుతుండగానే ఈరోజు సేమియా ఉప్మా చేయమన్నారనమాట. మాకు ఎప్పుడైనా కానీ మా ఆయనని పొద్దునే అడుగుతాను ఏం టిఫిన్ చేయాలి అనేసి. ఇంకా సో ఈ రోజు అయితే సేమియా ఉప్మా చేయమన్నారు. సేమియా ఉప్మా అనేది మా ఇంట్లో బాగా కామన్ అనమాట. మా పిల్లలు కూడా బాగా తింటారు. నేను ఎవరైనా కొత్త వాళ్ళకి అంటే నార్త్ ఇండియన్ ఎవరికైనా కానీ ఎట్లా అంటే వాళ్ళు సేమియా ఉప్మా అనేది తినరనమాట. వాళ్ళు అంటే వాళ్ళు చేసుకోరు కూడా. ఉప్మా సేమియా ఇట్లాంటివి చేసుకోరు. ఎంతున్నా రోటీ పరోటా ఇవే అనమాట వాళ్ళ నాస్టా. సో నార్త్ ఇండియన్ కూడా బాగా ఇష్టపడతారండి. అందుకనే నేను ఎవరికైనా టిఫిన్, మీరు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చూసి ఉంటారు కదా, ఎవరికైనా కానీ నేను ఉప్మా గట్రా ఇవ్వాలంటే అంటే టిఫిన్ ఇవ్వాలంటే అదే ఇస్తాను అనమాట. వాళ్ళు కూడా మా ఎదురింటి ఆమెకి ఇచ్చాను కదా నేను, మా ఎదురింటి ఆమెకి ఇస్తే తర్వాతకి ఒక వారం తర్వాత మా ఇంటికి వచ్చి ఎట్లా చేయాలండి మీరు చేశారు కదా, మా ఆయనకు బాగా నచ్చింది, సో ఎట్లా చేయాలా అని అడిగింది అనమాట. సో అంటే నేను ఎప్పుడైనా ఉంటే తీసుకురండి, నేను చూపిస్తాను ఈజీగానే అని అంటే ఎలా చేయాలని చెప్పాను అనమాట. సో అంటే ఏదైనా కానీ మనం చేసి ఇచ్చామనుకోండి, రెండోసారి వచ్చి వాళ్ళు అడగాల్సిందే, అలా ఉంటుంది అనమాట మన వంటలంటే. సో ఈ రోజుకైతే సేమియా యాజ్ యూజ్గా నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా పెట్టినాను కదా సేమియా ఎట్లా చేయాలనేది. సో ఇంట్రెస్ట్ ఉంటే సో వీడియో అయితే చూడండి. ఇప్పటికైతే నేను సేమియా అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఒక సైడ్ అయితే సేమియా అవుతుందండి. ఇంకా పిల్లల బుక్స్ అన్నీ చెక్ చేస్తానమాట. ఆయన అంటే అన్ని బుక్స్ అన్ని పెట్టుకున్నారా లేదా, పెన్సిల్ ఎరేజర్లు అన్నీ చెక్ చేసి పెట్టాలి. ఇంకా మా ఆయన అయితే యూనిఫామ్స్ కూడా ఐరన్ చేసేసినాడు. ఇప్పుడైతే ఆయన పాలు తాగుతున్నాడు. పాలు తాగేసిన తర్వాత ఆయన స్నానానికి వెళ్ళిన తర్వాతకి పాపకు లేపాలి. ఎందుకంటే ఇప్పుడు టైమింగ్ అనేది నార్మలీ మీ అందరికి తెలిసిండేదే, ఇక్కడ హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటాయని. సో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినందుకు ఎండలు మామూలుగా లేవండి. 43-44 degrees అయితే ఉందన్నమాట. ఇంకా రాంగా ఇంకా ఎండలు పెరుగుతాయి. సో అందుకనేసి పిల్లలకి పొద్దున్నే 8 to 11 వరకు పాపకు ఉంది. తర్వాత అక్కుగాడికి ఏమో 8:30 to 11:30 వరకు, అంటే 12 గంటల కల్లా వచ్చేస్తారు ఇద్దరు. సో అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకా బయట గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకి కానీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది, కంపల్సరీగా 12 గంటలకే స్కూల్ ఎండ్ అయిపోవాలనేసి. అంత స్ట్రాంగ్ అనమాట. లేదంటే ఈ టైంలో అసలు ఉండదు. అంటే 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, ఎప్పుడు ఇలా ఉండేది కాదు. ఈసారి ఎండలు మరీ ఎక్కువగా అయిపోయాయి. ఇంకా మేము పైన ఉన్నాం కాబట్టి ఎండ మామూలుగా అనిపించడం లేదు. సో బాగా వేడి. ఇప్పుడే చూడండి 6:30 అయింది, అప్పుడే చెమటలు గారిపోతున్నాయి. ఇంకా సూర్యుడు నిదానంగా వెళ్తూ ఉన్నాడు. పైకి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా. సో అది ఇంకా మా వారు కూడా ఇంకా ఆయన లంచ్ బాక్స్, పిల్లల లంచ్ బాక్స్ మొత్తము పిల్లలు లేకముందే అన్నీ చేసేస్తాను ఇప్పుడు. సో ఫైనల్గా అయితే సేమియా ఉప్మా అయితే అయిపోయిందండి. ఇట్లాగా ఉప్మాలు ఏమైనా చేసినప్పుడు మా ఇంట్లో వెల్లుల్లి కారం ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకుంటాను కదా, ఇంకా నైటే అయిపోయింది. సో ఇప్పుడు టైం లేదు, అందుకనేసి ఇంకా మామిడికాయ చట్నీ ఉంటే అది పెట్టేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నంకి వెల్లుల్లి కారం ఉందనుకోండి, ఎట్లా అంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ ఉంటారు కదా, కూరలలో కొంచెం కారం తక్కువ వేసినా కానీ పిల్లలకి ఇంకా కొంచెం చప్పగా తినిపించినా మేము వెల్లుల్లి కారం వేసుకొని అలా తింటాము. ఇంకా సమ్మర్ కాబట్టి ప్రతిరోజు మా ఆయనకి ఇలాగా మజ్జిగ అయితే ఇస్తానన్నమాట, కంపల్సరీ అది.
సో ఇదైతే ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ అనమాట. ఇంక ఇప్పుడు మా చిట్టి తల్లిని లేపేసి తన్ని కూడా ఇంకా రెడీ చేసేస్తాను. మా చిన్ను ఇప్పుడే లేచిందండి. వెంటనే చిన్ను లేమా అంటే లేచేసింది. ఇంకా స్నానానికి అయితే ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా స్నానం అయిపోయిన వెంటనే టవాలు అన్నీ కూడా రెడీ పెట్టుకుంటే లేచిన వెంటనే ఇంకా స్నానాలు అయిపోతాయి కదా. మళ్ళీ అటు ఇటు పరిగెత్తకుండా ఉండడానికి ఇవన్నీ ముందే సిద్ధము. ఒక్క పిల్ల ఉంటేనే 2 పిల్లకలు వేయడానికి కింద మీద అవుతాము. మేమైతే 4 ఆడపిల్లలము. మళ్ళా మేము 4కి మా అమ్మ 2 జడలు వేసేది. అందులో మా ఎంటికలు ఒక్కొక్కరికి మందంగా పొడువుగా ఉండేదన్నమాట. సో చూడండి జనరేషన్కి ఎంత తేడా వచ్చేసింది. మా పిల్లకైతే ఇంకా అమ్మ నాకు పెద్ద పిల్లక కావాలా, మాకు కూతురుకు ఉందనమాట పెద్ద పిల్లక. సో అంటే అది నాకు కూడా అమ్మక్కలాగా కావాలా జడ అనేసి. చిన్న నీకు ఎంటికలు పెంచాలా కచ్చేనా బిడ్డ? బడా ఉన్నాయా? బడా కావాలా నీకు? సో మా చిట్టి తల్లి 2 పిల్లలు రెడీ అయిపోయినాయి కదా. మా చిన్నుకి తినమ్మా అని ఇస్తే ఆట ఆడుకుంటూ కూర్చోయింది. పొద్దున పూట తిననే తినదు. పొద్దున పూట చాలా తక్కువ నాష్టా తినడం. ఇంకా మా సార్ కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. సో మా చిన్ను టిఫిన్ తినమ్మా అంటే వద్దమ్మా ఇప్పుడు నాకు వద్దు అని అంటే ఇంకా క్యారెట్ అయితే ఇచ్చినాను. ఇంక ఇప్పుడైతే మేడం గారు తినుకుంటూ పోతున్నారు. పదనైనా అంకుల్ వచ్చే టైం అయింది. అక్కడ వస్తుంది చూడండి, అదే వ్యాన్ అనమాట. ఇంక ఈ మార్నింగ్ అయితే చాలు స్కూల్ బస్సులు వ్యాన్లు అన్నీ ఒక 8 గంటల వరకు తిరుగుతూనే ఉంటాయి. పద బేట అంకుల్ వచ్చినాడు. పద అంకుల్ కేక్ ఇస్తున్నాయి దియా. బాయ్ చిన్ను. సో మా చిన్ను అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కుగాడు. నేను అనుకున్నాను ఇద్దరు ఒకే స్కూల్ అయితే బాగుంటుంది అని, కానీ టైమింగ్ మాత్రం ఇద్దరికి వేరుగా ఉంది. అంటే చిన్నపిల్లలకి కొంచెము ఒక ½ అన్ అవర్ లేటు, పెద్ద పిల్లలకి అంటే ఇప్పుడు పాప యూకేజీ కదా. సో అందుకని అక్కుగాడి ఎల్కేజీ కాబట్టి వాడికి 8:30కి అనమాట, ఒక ½ అన్ అవర్ తేడా ఉంటుంది. సో ఇప్పుడు మా బుడ్డోని లేపాలి. ఇంకా పదండి పైకి వెళ్ళిపోదాం. మా అక్కుగాడు లేచినాడండి. బ్రష్ అయిపోయింది, స్నానం అయిపోయింది, షూ వేసుకున్నాడు, తలకి ఆయిల్ పెట్టించుకున్నాడు. వీడికి ఎన్నిసార్లు ఆయిల్ పెట్టినా కూడా వెంటనే వాళ్ళ నాన్న వచ్చినప్పుడల్లా అడుగుతాడు, ఏ తలకి నూనె పెట్టలేదా అనేసి. మా ఓడి నెత్తంతా బాగా నూనె పీల్చేసుకుంటది. వచ్చేసరికేమో అసలు నెత్తిలో నూనె లేదేమో అన్నట్టుగా ఉంటది. నాకు మమ్మ పెట్టేద్దునా? మా ఓడి సేమియా తినంటే వద్దు అన్నాడు. సరే అనేసి ఇంకా క్యారెట్ తిన్నానా అంటే, ఇలాంటివి తింటారు కానీ మనకి కొన్ని ఐటమ్స్ తినరనమాట. అందులో ఎండాకాలం కదండి పాపము, ఏది మనకే తినాలనిపించడం లేదు. ఇంకా అందుకనే ఈ మధ్యకాలంలో ఏ టిఫిన్ ఇచ్చినా కానీ సగం తింటున్నాడు, సగం తీసుకొస్తున్నాడు అనమాట. సో ఇంకా ఇప్పటికైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను. మరి ఈరోజు తింటాడో లేదో వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో తినేసాను, క్యారెట్ తినేసే టైం అవుతుంది. ఇంకా మా బుడ్డోని ఎంత నీట్గా స్కూల్కి పంపిస్తానో వచ్చిన తర్వాత చూడాలా, మొత్తం మట్టి అంతా వాని మీదనే ఉంటుంది. చిన్నుది అలాగే ఉంటుంది, వేడిది అలాగే ఉంటుంది. అదేటో మరి ఆడ మట్టి కూడా ఉండదు ఆడుకోవడానికి. అంత గలీజ్ చేసుకొని వస్తారు ఇద్దరు. ఎట్లా కూర్చున్నాడో చూడండి. లెగురా అంటే లేదు, ఈయనే కూర్చుంటా. ఇంకా ఈరోజు మట్టిలో ఆడుకోలేదు, చేతిలో క్యారెట్ ఉంది కాబట్టి. బయట వచ్చి కనీసం ఒక 5 మినిట్స్ అన్నా ముందే వచ్చేస్తాను. బయట నిలబడినాం అనుకోండి, ఇంక ఎక్కడో ఒక చోట మట్టి, ఏదో ఇక్కడే ఉందిగా, ఈ మట్టితోనే ఆడుతూ ఉంటాడు. వద్దురా గలీజ్ అవుతుంది అంటే కూడా మళ్ళీ నేను చేతులు గడిగించి అప్పుడు వ్యాన్లో పంపించేస్తాను. ఇదిగోండి మా అక్కుగాని వ్యాన్ వచ్చింది. పెద్ద వ్యాన్ ఎక్కువ. మా ఓడి ఆప్షన్ అనమాట, ముందు కూర్చోవడం, మధ్యలో కూర్చోవడం, వెనకాల కూర్చోవడం. ఈరోజు ఏమైందో ముందు డ్రైవర్ అతని దగ్గర కూర్చుంటాను అనేసి కూర్చున్నాడు. సో ఇంక ఇద్దరు కాదు, 3 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులు పెండింగ్ ఉన్నాయి. సో అవైతే ఇంకా చేసుకోవడమే. అబ్బా వేడి మామూలుగా లేదండి. 8:10 అయింది. ఇప్పుడు బాగా వేడిగా అనిపించేస్తుంది, ఉడక. మొత్తానికైతే పైకైతే వచ్చేసానండి. ఈరోజు మా ఆయన అయితే ఫోన్ మర్చిపోయాడు. సో రోజు ఫోన్ కంపల్సరీ తీసుకెళ్ళడం. అట్లా ఈరోజు ఏమైందో ఏటో మరి, అది బుక్ కింద ఉన్నదనమాట. సో అందుకే మర్చిపోయినాయి. కాల్స్ మీద కాల్స్, ఫోన్ అంటే ఆఫీస్లో ఇదే కదా కాంటాక్ట్ ఉండేది. సో అనమాట, ఇది కెమెరా లేనిది. సో ఇదే లోపలికి తీసుకెళ్ళాలి. కెమెరా ఉన్న ఫోన్లు అయితే తీసుకెళ్ళడానికి పర్మిషన్స్ ఉండవు. సో ఇది సెక్యూరిటీ కోసం అనమాట ఇదంతా.
ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి టైం కనిపిస్తుందా అండి 11:10 అయిందనమాట. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అవుతుంది. ఇంకా చిన్ను కూడా 8 to 11 వరకు స్కూల్ కదా. సో చిన్ను కూడా ఇంకా 11:30 కల్లా వచ్చేస్తుంది అనమాట. సో కిందికి వెళ్ళి పాపని తీసుకోవాలి. సో నేను నిన్న బయటకు వెళ్ళానని చెప్పాను కదండి. సో ఏం తీసుకున్నాను అనేది అది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సో ఉండండి. సో ఫస్ట్ అయితే నేను తీసుకునేది చూపిస్తాను, తర్వాత దాని ప్రైస్ అనేది మీకు చెప్తాను. సో చూస్తున్నారా ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో ఇది ఒకటి మా చిట్టి తల్లి కోసం తీసుకున్నాను. ఇంకొకటి ఉంది. సో ఇంకోటి అనమాట కట్ షూట్లో ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా నా కోసం అనేసి ఎప్పటికన్నా బయటకు అలా వెళ్ళడానికి ఇవి తీసుకున్నాను. సో చూస్తున్నారండి ఇవి అనమాట. ఇవి ఈ 3 తీసుకుని చూస్తున్నారా, ఈ 3 వచ్చేసి ఎంత అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇవి అంతా వచ్చేసి 100 రూపీసేనండి ఓన్లీ. ఏమక్క ఊకుండు అబద్ధం చెప్పొద్దు అనేసి అనుకుంటున్నారేమో, లేదండి ఇది 100 రూపీసే అనమాట. యాక్చువల్లీ మా చిట్టి తల్లికి డైలీ యూస్ కోసం చెప్పులు తీసుకున్నామని వెళ్తూ ఉంటే ఒక షాప్ ముందర ఇలాగే వేశారనమాట. సో మేము ఎప్పుడు ఆ షాప్ దగ్గరే తీసుకుంటుంటిమి. సరే ఏటో చూద్దాం పదా అనేసి చూస్తేనేమో మా చిట్టి తల్లికి సరిపడంటే అన్ని వెతుకుతూ ఉంటే ఈ చెప్పలు కనిపించాయి. సో బాగున్నాయి కదా అనేసి, అంటే స్కూల్కి వెళ్ళడానికి ఏదన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాము. ఇంకా సో ఇది మా వారికి నచ్చి బాగున్నాయి తీసుకో అనేసి అంటే, సో నాకండి ఎక్కువ కాస్ట్లీ పెట్టి కొనుక్కోవడం అంటే ఇష్టం ఉండదు. అది బట్టలైనా చెప్పులైనా ఇంకొకటి ఏదైనా కానీ. సో అది అనమాట. సో ఎందుకండి కాళ్ళ కింద అరిగిపోయే చెప్పులకి వేలు పెట్టి ఏం ప్రయోజనము? నా ఒపీనియన్ అయితే ఇదే. అందుకే నేను ఇలా ఉంటానేమో కానీ నేను కాస్ట్లీ పట్టడం నాకు ఇష్టం ఉండదు, పైసలు వేస్ట్ చేయడం అనేసి. ఇంకా అలాగే వస్తూ 2 స్వీట్స్ అయితే తెచ్చుకున్నాము. అది కూడా జోధ్పూర్లో, ఇన్ కేస్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే, సోలంకి స్వీట్స్ అని ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మైసూర్ పాకు ఉంటుంది కదా, మైసూర్ పాకు అలాగే బాదుషా దొరుకుతుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట. అంత ముందు కూడా తెచ్చుకున్నాను. సో బయటకు వెళ్ళినప్పుడు ఈసారి అంటే బాదుషా కొంచెం మనం తినేటట్లుగా, అంటే మన ఆంధ్ర తెలంగాణలో దొరుకుతున్నట్లాగా జ్యూసీగా అయితే అట్లా లేదు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైసూర్ పాక్ అండి. ఇది కూడా బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. ½ కిలో వచ్చేసి 500 రూపీస్ అన్నారు. సో మేమైతే అర్ధ కిలో కన్నా కొంచెం తక్కువనే తెచ్చుకున్నాము. ఇది ఒక 100 రూపీస్ది ఇది తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఇంట్లో బయట స్వీట్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ స్వీట్స్లో ఎక్కువ తీపిదనం ఉంటుంది అంటాను కదా. సో ఈసారి అయితే ఇవి కొంచెం మన సైడ్ ఉన్న టేస్ట్గా ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట. సో అందుకని ఇవి తెచ్చుకున్నాను. సో ఇంకా ఈ రోజుకైతే లంచ్కి అయితే బీరకాయలు నిన్న తెచ్చాను అనమాట. బీరకాయ కూర, అన్నం అయితే చేద్దామనేసి. ఇక్కడ ఎండలండి 44 degrees ఉన్నాయన్నమాట ఈ మేలోనే. జూన్ జూలైలో మన సైడ్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ మాత్రం ఇంకా ఎండలు సెప్టెంబర్ వరకు ఉంటాయి. అబ్బా అసలు ఆ సెప్టెంబర్ వరకు కూలర్లు, ఏసీలు అన్నీ నడుస్తూనే ఉంటాయి, అంత ఎక్కువ ఎండలు ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఎండలు నీళ్ళు 9 అయ్యిందంటే చాలు ఉడుకుడుకు నీళ్ళు అట్లా ఇప్పుడే పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టినారేమో అన్నంత వేడిగా ఉంటాయి నీళ్ళు. సామాన్లు కడుక్కోవాలన్నా, స్నానాలు చేయించాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా భలే వేడిగా ఉంటాయండి. అందుకని నేనేం చేస్తానంటే ఇంట్లో 2 బకెట్లు ఉన్నాయి, పెద్ద బకెట్లు. సో దానికి పట్టి పెట్టుకుంటాను. అది పట్టి పెట్టడం వల్ల ఏమంటే వేడిగా ఉన్న నీళ్ళు కొంచెం చల్లగా అయిపోతాయి. సో ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మొత్తము చెమటగా అయిపోయి బాగా ఇదిగా ఉంటారు. అట్లాంటప్పుడు నేను వచ్చిన తర్వాత పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపిస్తానన్నమాట. ఈ సమ్మర్ వచ్చిందంటే అండి మా ఇంట్లో 3 పూటల స్నానాలు అయిపోతాయి. 3 పూట భోజనాలు అయినట్టు మా ఇంట్లో 3 పూటల స్నానాలు చేపిస్తాను పిల్లలకి. అంత వేడి. అందులో మాది పైన క్వార్టర్ కాబట్టి డైరెక్ట్గా ఎండ ఇంకా మామూలుగా ఉండదన్నమాట. సో ఇంకా ఈ టైంలోనే కొంచెం కష్టమైనా పర్లేదు అనేసి పిల్లలకి రోజు డైలీ పొద్దున స్కూల్కి వెళ్తేప్పుడు చేసిపోతారు, వచ్చిన తర్వాత చేస్తారు. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా పిల్లలు ఆడుకుంటారు, పార్క్ వెళ్ళి ఆడుకొని వస్తారు కదా, అప్పుడు కూడా ఒకసారి అయితే చేపిస్తానమాట. సో మా ఇంట్లో అయితే ఈ సమ్మర్లో పిల్లలకి మాత్రం చాలా, ఇంకా మా ఆయనకు డైలీ మజ్జిగ, ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ వాటర్ మిలన్ ఉంటుంది.
అలాగనమాట. సో ఈ రోజైతే ఇంకా నా ఇప్పుడు పాప వచ్చే టైం కూడా ఉంది. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి పాపని తీసుకొని రావాలి. స్టార్టింగ్లో తనే వచ్చేది, తర్వాత తనకి బుక్స్ ఎక్కువైపోయి అమ్మ నేను మొయ్యలేకున్నాను రా అమ్మ అనేది, సరే అనేసి అప్పటి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఇంకా మా బుడ్డోడికైతే నేను వెళ్ళంతే రాడాడు, ఇంకా వాడిని కూడా పట్టుకొచ్చుకోవాలి. సో ఇందాక డస్ట్బిన్ కూడా వస్తే ఇంకా డస్ట్బిన్ అయితే వేసేసాను. ఇంకా పావుదక్క 12కి అట్లాగా పాలతను వస్తాడనమాట. అతను వచ్చిన తర్వాతకి ఇంకా పాలు తీసుకొని ఇప్పటికైతే ఇంట్లో పనులు ఒక్కటే చేసుకున్నానండి. పిల్లలు వచ్చిన తర్వాతకి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 11:30 కదా. సో అందుకని కొంచెం లేట్గానే చేసుకుంటాం అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత కూడా వెంటనే తినరు. సో అందుకని ఇంకా నిదానంగా 1 గంట కల్లా వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ రోజుకైతే ఇది. సో ఇప్పటికెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వస్తాను. సో నేను కిందికి వస్తుండగానే మా చిడితల్లి అయితే వచ్చేసింది. బ్యాగ్ చూస్తే ఎంత బరువుందో. నేనే అంటున్నాను మోయలేను కదమ్మా అంటే, బుక్స్ ఎక్కువ ఇచ్చిందమ్మా మేడము అని అంటుంది. మా చిట్టితల్లి అయితే ఇప్పుడే స్నానం చేసింది. చిన్ను స్నానం చేసినా బేట, ఎందుకంటే ఉడక మామూలుగా ఉండదు వేడి, అందుకని వచ్చిన వెంటనే స్నానం చేసింది. సో మా బుడ్డోడు వస్తే టీవీ రిమోట్ మన చేతిలోనే ఉంటుంది, మా పాప చేతిలో రానియడు వాడు. అందుకనేసి ఇప్పుడే కాసేపు టీవీ చూస్తూ ఉంది. ఇంకా నేనైతే కూర చేద్దామనేసి చూడండి బీరకాయలు అయితే తీసినాను. ఇప్పుడు ఇంకా బీరకాయ కర్రీ అయితే చేయాలి. సో ఇంకా మా వాడు రావడానికి 11:30కి స్కూల్ అయిపోతే వాళ్ళు వస్తూ 12 అయిపోతుంది. సో అంత లోపల ఇవి తోళ్ళు తీసేసి వాడు వచ్చిన తర్వాత కర్రీ అయితే ఎక్కిచ్చేస్తాను. సో బీరకాయలు అయితే కట్ చేశానండి. ఇంక ఇప్పుడు మా బుడ్డోని తీసుకొని వస్తాను. టైం అయ్యింది, 12 అవుతుంది అనమాట. సో వెళ్ళొస్తాను. 12 అయ్యేసరికి అండి ఎన్ని స్కూల్స్ పిల్లలు వెళ్తారో అన్ని స్కూల్లో బస్సులు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు అయితే అటు సైడ్ వెళ్తూ ఉన్నారు. సో ఇంక ఇప్పుడు మా బుడ్డోడి కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు రాలేదు. సో లేదంటే ఈ టైం కల్లా వచ్చేసేది. సో చిన్నపిల్లల్ని కదా ఆయనే కూర్చోపెట్టాలి, దించాలి, కాబట్టి కొంచెం టైం అయితే తగులుతుంది. సో ఎండ అయితే ఎట్లా ఉందంటే పొయ్యి పక్కన నిలబడితే ఎట్లా వేడి గాలి వస్తుంది చూడండి, అట్లాగా ఉంది. మామూలుగా ఉండదు ఈ టైంలో వేడి. क्या हुआ? आपका घर कहाँ है? ऊपर, इस तरह ऊपर जाओ ना फिर। मम्मा अंदर नहीं है, ताला लगाई है। अच्छा अच्छा, नहीं आपके सामने वाले आंटी को बुलाना फिर। हाँ आपके सामने वाले आंटी भी नहीं है। चलो मैं छोड़ती हूँ, चलो 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 मैं बता के आती हूँ। चलो चढ़ना। आपके सामने वाला आंटी कहाँ है? ఇందాక చూసారు కదా ఆ బాబు వాళ్ళ అమ్మ మార్కెట్కి ఏమో వెళ్ళినట్టున్నారు, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ అయితే స్కూల్ బస్సు వచ్చి వదిలిపెట్టింది. సో ఆ పిల్లోడు మా ఇంటికి తాళం వేసినారు, మా అమ్మ నాన్న లేరు అని ఏడ్చుకుంటా కింద ఉన్నాడు. నేను అడిగాను, పద నేను మీ ఎదురింటి వాళ్ళ ఆంటీ దగ్గర డ్రాప్ చేస్తాను అనేసి పైకి ఎక్కానో లేదో వాళ్ళమ్మ బేటా బేటా అని పిలిచింది. ఇలాగా బాబీ అంటే థ్యాంక్స్ అండి అనేసి అనేది. సో నేను కూడా అక్క కోసం వెయిట్ చేస్తున్నాను కదా, అప్పుడే ఈ బాబు ఏడుస్తూ కనిపించాడు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ అమ్మ నాయన వచ్చేసారనమాట. ఇదిగోండి మా బుడ్డోడు అయితే వచ్చేసాడు కదా అక్కు. ఏంటిది జ్యూసా? ఇంకా ఇంట్లో కూడా పోలే, అప్పుడే జ్యూస్ అంట. చలో హమ్ మ్యాంగో ఖాయింగే, ఠీకే ఖానా ఖా. ఇది చూడండి మార్నింగ్ డ్రెస్ ఎట్లా ఉంది. ఉరి ఎవర్రా షూతో కుట్టినట్టున్నారు, ఏంటి అక్కు ఇది? ఉరి ఇది యూనిఫామ్, నేను ఎట్లా ఉతకాలరా దీన్ని? తనుష్ క్యా కియా? పేర్ लगाया। ओ या कैसे लगाया? ऐसा मम्मा को दिखाएगा ऐसा, फिर मम्मा को दिखा रहे बदमाश लड़का। గందా అయిందని ఫోటో పంపియాలా? ఎవరు పంపియాలా? మ్యామ్ క్యా? అప్ప క్యా? అప్ప ఇంటికే వస్తాడు కదా. చూడు ఎట్లా ఉంది నాయనా, నేను ఎట్లా ఉతకాల తండ్రి? అసలు కొయ్యి కర్తా క్యా మ్యామ్? వాయబ్బా వాషింగ్ మిషన్ లో ఉతకాలనా? వా ఈ వాషింగ్ మిషన్ లోకి అసలు పోవు నైనా. సరిగ్గా చెడునా కింద పడతావు పద. వంట అయితే స్టార్ట్ చేసిందండి. పాలు వస్తే ఒక సైడ్ పాలు పెట్టేసాను, ఇంకో సైడ్ అయితే బీరకాయ కర్రీ ఇంకా తాలింపు వేసేసి ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా మాకు వాడికి స్నానం చేపిస్తా పదా అంటే లేదమ్మా నేనే చేసుకుంటా అన్నాడు. ఇంకా నీళ్ళతో ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఫైనల్గా అయితే ఇదిగోండి స్నానం చేసి టవల్ కట్టుకొని కూర్చున్నాడు. చిట్టి తల్లేమో
పడాయి చేసుకుంటా ఉంది, అదే చదువుకుంటా ఉంది అన్నమాట. అయిపోయిందా? బాగా ఆడినావా నీళ్ళతో? మొలక చదివిస్తుంది. చిక్కు బాబోయ్. సో వంట అయితే అయిపోయిందండి. ఇదిగోండి బీరకాయ కూర, అట్లాగనే అన్నం అనమాట. ఇంకా పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టేయడమే, రెడీగా ఉన్నారు. అన్నం తినిపించేస్తాను ఇప్పుడు వాళ్ళకి. మా పిల్లలు అయితే లంచ్ అయితే తిన్నారు. మామిడి పండు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో ఫస్ట్ మామిడి పండు అనమాట. సో మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు మామిడి పండు తినడానికి. సో ఈ పండు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇంకా 2 పళ్ళు ఉన్నాయి, సాయంత్రం జ్యూస్ చేసిస్తాను అన్నందుకు ఒక్క పండే తినిపిస్తున్నాను ఇప్పుడు. చిన్న పడు మ్యాంగో తీసుకో. మా పిల్లలు ఎప్పుడెప్పుడా అని తీసుకుంటున్నారు. ఎట్లుంది మా? బాగుందా? కట్ట ఉందా? అవును, నాకు కూడా కోసేటప్పుడు కొంచెం ఏమో గట్టిగా ఉన్నట్టు అనిపించింది. నేను కూడా ట్రై చేస్తాను. కొంచెం గట్టిగా ఉంది, అది కొంచెం పులుపుగా. సమ్మర్ ఫస్ట్ పండే ఇట్లా ఉంది మాకి. మా పిల్లల్ని అయితే పడుకోబెట్టినానండి. ఇప్పుడు చూస్తున్నారా, కరెక్ట్ 3 అయింది. ఈ టైంలో మా సార్ వచ్చినాడు అనమాట. ఇంతవరకు బెడ్రూమ్లోనే ఉన్నాను. సో వచ్చిన తర్వాత చూద్దాంలే అని తీరా చూస్తే బయట వెదర్ అంతా మారిపోయింది. చూపిస్తాను చూడండి ఒకసారి. వెదర్ చూసినారా ఎంత మోడంగా అయిపోయిందో, వర్షం వచ్చేటట్లుగా ఉంది మొత్తం కూడా. సో ఇప్పుడే మా ఆయన షూ అవి తీసేసాయి, వర్షం వస్తుంది అనేసి అంటున్నాడు. సో చూద్దాం, వర్షం వచ్చిందంటే ఎలా ఉంటుందో ఏటో. ముందు జాగ్రత్త పోతాం. అన్నీ అయితే తీసేస్తాను ఇప్పటికి. మొబ్బు అయితే ఫుల్ పట్టింది. మరి స్టార్ట్ అయిపోయింది. ఎంత మంచి మట్టి వాసన వస్తుందంటే అంత బాగా వస్తుంది. జనాలు అందరూ బయట నిలబడినారు వర్షం వస్తుందని. ఈడ చినుకులు పడడం లేదు, అటు సైడ్ అయితే బాగా వర్షం పడుతుంది. మా పిల్లలు పడుకున్నారు. కొంచెంగా పడింది లైట్ గా, ఇంకా కొంచెం పడుతుంది, దండిగా లేదు. నాకేమో వర్షంలో బయటకు పోయి తడసాలా అనిపిస్తుంది. సాహులో ఉండింటే ఆ క్వార్టర్, పాత క్వార్టర్లో ఉండింటే పోతుంది, ఎందుకంటే కిందనే ఉంటుంది. పైన ఉంది బాగా ఫుల్గా వర్షం పడింది అనుకోండి, ఉడకబెట్టదు. అలాగే 4 చినుకులు పడి వర్షం పడింది అనుకోండి, ఇంకా విపరీతంగా వేడి పెరిగిపోతుంది చూడు. ఆ వేడి తట్టుకోలేము. భూమిలో నుంచి ఇట్లా పొగలు వస్తాయి అన్నమాట. అట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. వర్షం బాగా పడితే బాగుంటుంది, లేదంటే కానీ అంతే కదే. భూమి కూడా తడసలేవచ్చు కింద. మబ్బులు చూసారా ఎంత బాగా కమ్మిన్నాయి. వర్షం చూస్తేనేమో కింద చూడ రోడ్డు కూడా తడవలేదు. అంతలాగా ఒక 4 చినుకులు పడింది, ఆగిపోయింది. ఈ ఎదురుగున్న పిల్లలైతే తడుద్దామని పాపం బయట వచ్చి నిలబడినారు. తీరా చూస్తే వర్షం ఆగిపోయింది. మా ఆయన కూడా అన్నాడు అనమాట, ఒకవేళ వర్షం పడితే గాన పిల్లల్ని తీసుకొని పో. అమ్మో చూడండి ఎట్లా ఎండ వచ్చేసిందో ఫుల్లుగా. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండలు వస్తాయి కూడా అర్థం కాదు. నిజంగా రాజస్థాన్ అని ఊరికే పెట్టలేనేమో పేరు అనిపిస్తుంది. మా ఆయన వచ్చింది 3 గంటలకి. ఆ టైం చూడండి, స్నానం చేసేసరికి 3:20 అయిందండి. ఇది అన్నమాట మా లంచ్ టైము, మా వారి లంచ్ టైము. అప్పుడప్పుడు ఒకసారి నేను తినేస్తాను, కానీ మా ఆయన అయితే ఆయన టైం ఎప్పుడు మారదు. మా పిల్లలు మా ఆయన శుభ్రంగా పడుకున్నారండి. ఇప్పుడైతే మా ఆయన లేచినాడు. అట్లనే మా బుడ్డోడు లేయడం ఆలస్యంలే. అమ్మ నాకు జ్యూస్ చేయమన్నాడు. సరే అనేసి ఇంట్లో కర్బూజా పండు తెచ్చినాను అనమాట. సో ఈ రోజుకైతే ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా కర్బూజా పండు అయితే జ్యూస్ చేసేస్తాను. చిన్ను ఇదే బేటా మస్క్ మిలన్ జ్యూస్. క్యా జ్యూస్ హే? మస్క్ మిలన్. బాగుందా నానా? నచ్చిందా నానా? ఇంకా తాగుతావా? ఇది అప్పది ఉండు, నీకేసిస్తా. చేర్స్. ఎస్, తాగండి. చేసి కొట్టుకున్నారా మీరిద్దరు? కానీ జ్యూస్ బాగుంది. అకు బాగుంది కదా. మా వాడు 2 కప్పు అండి. మేమైతే ఇంకా ఇద్దరం ఒక్కొక్క కప్పు తాగుతున్నాం, లేదా ముగ్గురము ఇంకో కప్పు తాగేసి నాకు ఇంకా కావాలని తీసుకున్నాడు బుడ్డోడు. ఈవినింగ్ అండి పిల్లలకి హోంవర్క్ చేపించేసి ఇంట్లో సామాన్లు అన్నీ క్లీన్ చేసుకునేసరికి మొత్తము 7:30 అయింది. ఈ టైంలో ఇంకా పిల్లల్ని కొంచెం బయట ఆడిద్దాం అనేసి. వెదర్ కూడా కొంచెం కూల్గా ఉందన్నమాట. మధ్యాహ్నం కొంచెం ఎండ వచ్చింది కదా వర్షం పడేటప్పుడు. మళ్ళీ 1 గంటన్నర 2 గంటల తర్వాతకి మళ్ళీ కొంచెం వెదర్ అయితే కూల్ అయింది.
సో ఇప్పుడు పిల్లల్ని బయట తీసుకెళ్ళి కాసేపు పార్క్లో ఆడిపించుకొని మళ్ళీ అయితే వచ్చేస్తాం. ఇంకా చింతపండు గుడ్డలు అయిపోతే పార్క్ నుంచి ఇట్లనే బయటకు వచ్చినాము. సో బయట నుంచి వచ్చి ఇప్పుడండి చపాతీ చేసినాము. అదిగోండి చపాతీ. ఇంకా మధ్యాహ్నం చేసిన బీరకాయ కర్రీ ఉందనమాట. వేడి అంతా ఇంత లేదు, అందుకనే రోజు కూలర్ ఆన్ చేసుకోవడము, బెడ్రూమ్ లోనే కూర్చొని ఇక్కడే తింటాము. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలు తినే ఒక్కలేదు. బయట వచ్చేటప్పుడే పానీపూరి తిన్నాము, అందుకనేసి ఇప్పుడు ఇద్దరు తినము అనేసి, అంటే సగమన్నా అనేసి వాళ్ళ ఆయన తినిపించడానికి చూస్తున్నాడు. ఇదండి బ్లాగ్, మా రాజస్థాన్ విశేషాలు. సో మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.